8 మంది ఎమ్మెల్యేల రాష్ట్ర దిగ్గజాలుగా నువ్వు సంతకం పెట్టి 34,000 కోట్ల చెక్కు మేము ఎలక్షన్ కమిషన్ కాళ్ళు పట్టుకొని ఒక్క రోజుల తెలంగాణ రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ మాది. దొంగ మాటలు, మోసం మాటలు, రూపాయి ఖర్చు లేని మోసం పథకాలు. గ్యాస్ సిలిండర్, ఏం గ్యాస్ సిలిండర్ 130 రూపాయలు ఇస్తున్నాం, 450 రూపాయలు ఇస్తున్నాం గవర్నమెంట్ అధికారులు. దయచేసి ప్రజలకు తీసుకెళ్లిన అమాయకమైన ప్రజలు జగిత్యాల ప్రాంతం వాళ్ళు చేసింది ఏం లేదు, చేయబోయేది ఏం లేదు. దోసుకోవటము, దాచుకోవటము, స్పెషల్ ఫ్లైట్ అన్న ఢిల్లీకి తీసుకెళ్లిపోవడం. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. తెలంగాణ, ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ, మరి ప్రత్యేకంగా జగిత్యాల జిల్లాలంటే ఒక వెనుకబడ్డ ప్రాంతమైన ఆ రైతుల పొలాన్ని ఇమ్మీడియట్ పరిశీలించి వెంటనే ఎస్టిమేట్స్ తయారు చేసి ఫస్ట్ రైతుకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ప్రధాన డిమాండ్. రెండోది రుణమాఫీ ఎన్నికల ముసుగుల ఎలక్షన్ కోడ్ ముసుగులో తప్పించుకుంటున్నాం కదా రేవంత్ రెడ్డి. దానికి మాది భరోసా, మా భారతీయ జనతా పార్టీ ఇమ్మీడియట్ చెక్కులు పెట్టి 34,000 కోట్లు రైతులు ఢిల్లీకి వెళ్లి తీసుకొచ్చే బాధ మాది. ఇది ప్రధాన డిమాండ్. ఇది ఇమ్మీడియట్లీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని. కౌలు రైతులని ముసలి కన్నీరు గార్చిన ఈ రైతులు కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్ నాయకులు ఎత్తేడ్చిండ్రా మీరు. కౌలుకి ఇస్తాము, దానికి ఇస్తాము, నీటికి ఇచ్చలేదు, దానికి ఇచ్చలేదు, అవి ఉన్నాయి కూడా ముంచింది. ఉన్న రైతు పథకాలు కూడా వస్తుంది. కొన్ని ఏదో వచ్చినాయి, ఇచ్చిండ్రు, ఎలక్షన్ వస్తున్నదని. మిగతా ఏదైతే ఆదిండ్రో రైతు భరోసా ఇమ్మీడియట్లీ రేపే తుక్కుగూడకెళ్ళి కావాల్సిన తుక్కుగూడకెళ్ళి తుక్కుగూడ మీటింగ్లు బంద్ చేయి రేవంత్ రెడ్డి. చూసుకుందాం తుక్కుగూడనే ఏ కూడా ఆఫ్టర్ ఎలక్షన్. ఫస్ట్ రైతులను పట్టించుకోండి. ఈ రైతు ప్రభుత్వం అని చెప్పిన ఏదైతే మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావో మళ్ళీ ఉంటావో ఉండవో ఆఫ్టర్ ఎలక్షన్స్. దయచేసి ఋతుపవనాలన్నీ ఒకటే సైడ్, వన్ సైడ్ క్లీన్ స్వీపింగ్ భారతీయ జనతా పార్టీ కనబడుతుంది. కాబట్టి ఆ రైతులకు మళ్ళా ఎప్పటికి 420 లాగా పేరుంచుకోకు. రేపే వెంటనే రుణమాఫీ సంతకం పెట్టి నష్టపరిహారం డిక్లేర్ చేసి యుద్ధ ప్రతిపాదన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అవసరమైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మిగతా పార్టీలందరినీ బతిమలాడి తీసుకొచ్చే బాధ నాది, ఒప్పించే బాధ నాది. సుమారు 50 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అన్ని పార్టీలు కావాలి, సిపిఐ కావచ్చు, మజ్లిస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అందరినీ కలిపి ఢిల్లీ తీసుకెళ్లి మీకు ఎలక్షన్ కోడ్ అడ్డుపడకుండా చూసే బాధ మాది ప్రతిపక్ష పార్టీలు. మాకు రైతే ముఖ్యం. రైతులలో ఏం చేసుకోవాలి? ఈ రైతులు లేని ఆత్మహత్య 200 ఫిబ్రవరి 4 వరకు, సారీ ఏప్రిల్ 2 వరకు 204 మంది రైతులు ఆత్మహత్యలు కావాలా? పంపిస్తే కాబట్టి రైతు ఆత్మహత్యల మీద అబద్ధం ఆడకం. ఇంకా ఈ రైతు ఆత్మహత్యలు పెరగకుండా చూసుకోండి. ఇదే మా ప్రధాన డిమాండ్. వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలి. వెంటనే రైతుకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. రెండోది కౌలు రైతులకు ఎకరానికి 10,000 ఇస్తామని ఇవ్వాలి. ఏదైతే రైతు భరోసా ముసుగుల ఆపిపెట్టారో వెంటనే రైతులుగా సంతానం చేకూర్చాలి. మిగతా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలి. మిగతా ఈ ప్రజాపాలన మీద ఇప్పుడు కరువు ఒకవైపు రైతులు, తాగునీరు సమస్య, తాగునీరు గురించి కూడా పట్టించుకోండి. ఇప్పుడు నా నియోజకవర్గంలో రోజు 10 ఊర్లకి వెళ్ళి వస్తున్నాయి తాగడానికి నీళ్లు. మళ్ళీ తెలంగాణని ఎడారి చేయకండి. అదే ఇలా ఇప్పటికే ఎడారిగా మారుతున్నది. కాంగ్రెస్ ప్రజలంతా మామూలు ప్రజలు అంటున్నారు. మొన్న ఏదో ఊరుకోతే ఏదో కాంగ్రెస్ దిష్టి పండుగ అని చెప్తున్నారు. ఇదేం దిష్టి పండుగ అంటే కాంగ్రెస్ అంటేనే కరువు వస్తుందని ప్రజలలో ఒక నమ్మకం ఏర్పడిపోయింది. కాబట్టి దయచేసి ఆ మాటని మీరు ప్రజల నమ్మకాలను మళ్ళీ బలియం చేయకండి. ఈ ఎన్నికలలో ఇట్లాంటి రుణమాఫీ గాని, ఈ నష్టపరిహారం గాని, రైతులకు ప్రత్యేకమైన ప్రణాళిక రచించి అఖిలపక్షం గాని, మీ మంత్రివర్గం గాని చర్యలు తీసుకోకపోతే ప్రజలే రానున్న సంగ్రామంలో సరైన సమాధానం చెప్తారు. ఒకటి లాస్ట్ ఈ జగిత్యాలకు ప్రత్యేకంగా